హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బెస్ట్ ఇన్కమ్ యాప్ గురించి మాట్లాడుకుందాం. మనకి కే వ్యాలెట్లోని రీసెంట్గా క్యూసీసీ కాయిన్ అనేది వచ్చింది. దాని వాల్యూ వచ్చేసి 5 lakhs వరకు ఉంది. సో చాలామంది క్యూసీసీ కాయిన్ అనేది కొనుక్కున్నారు కిబోలోని. బట్ ఇప్పుడు ఆ డేట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు కే వ్యాలెట్లోని మనకి రిఫర్ చేస్తుంటే ఒక రిఫర్కి ఒక పర్సన్కి $59 వరకు వస్తుంది. సో ఈ రిఫర్ చేసుకున్నట్టయితే మనకి పర్సంటేజ్ కింద అక్కడ కింద క్యూసీసీ కూడా మనకి రావడం జరుగుతుంది. సో అందుకనే ఈ యాప్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. రిఫర్ చేస్తున్న కొద్దీ ఎన్ని మందిని రిఫర్ చేసుకుంటే అన్ని $59 నియర్లీ $60 వరకు వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఈరోజు ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లోని మీకు కే వ్యాలెట్ లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ క్లిక్ చేసిన లింక్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఈ విధంగా గూగుల్లోకి వెళ్ళి kwallet.trade అని నొక్కితే మీకు ఫస్ట్లో వస్తుంది కదా కే వ్యాలెట్ అనేది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలాంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు లింక్ ఓపెన్ అయితే ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేస్తే మీకు క్రోమ్లోకి తీసుకెళ్తుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది సేమ్. సో ఇప్పుడు ఇక్కడ కిందకు వస్తున్నట్టయితే ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ ఏపీకే అని ఉంది కదా వైట్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కే వ్యాలెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ ఫినిష్ అయిపోయాక దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక మనకి ఇక్కడ హోమ్ పేజ్లోకి కే వ్యాలెట్ అనేది వస్తుంది. ఆ వచ్చిన యాప్ దగ్గర దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ అనేది ఉంది కదా ఇక్కడ ఎల్లో కలర్లోని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఉంది. దాని తర్వాత రిఫరల్ కోడ్, నేను స్క్రీన్ మీద మీకు రిఫరల్ కోడ్ అనేది ఇస్తున్నాను, అది ఇక్కడ సేమ్గా టైప్ చేయాలి. లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ కాపీ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు పెట్టుకోండి. కింద మీ పేరు పెట్టుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మీకు ప్రస్తుతం వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ మీరు ఇవ్వాలి. ఇక్కడ మీ ఫోన్లో ఏ ఈమెయిల్ అడ్రస్ ఉందో అది కూడా యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. అది కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సేమ్ మీరు ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఏమి ఇచ్చారో సేమ్ అదే మళ్ళీ ఇవ్వండి. ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ అదే కోడ్ మీరు ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర ఇవ్వాలి. రిఫరల్ కోడ్ కూడా ఇచ్చిన తర్వాత మనకి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ కే వ్యాలెట్ అకౌంట్ అని కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి. మనకి ఒక సీక్రెట్ కోడ్స్ అనేవి వస్తాయి. అవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడమైనా లేకపోతే ఒక నోట్స్లో అయినా రాసుకోవాలి. ఇప్పుడు అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాని మీద మూడిట్ల మీద క్లిక్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ కోడ్స్ అనేవి మీ నోట్స్లో రాసుకోండి. ఈ కోడ్స్ అనేవి రాసుకున్న తర్వాత ఒక చిన్న టెస్ట్ అనేది పెడతారు.
అంటే 5th కోడ్ ఏంటి, 6th కోడ్ ఏంటి అనేసి అడుగుతారు. మనం అక్కడ కరెక్ట్ కోడ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ సెక్యూరిటీ నోటీస్ అని ఉంది కదా, అది కూడా మీరు చదవచ్చు. మేక్ షూర్ టు స్టోర్ యువర్ రికవరీ ఫ్రేజ్ సెక్యూర్లీ. నెవర్ షేర్ ఇట్ విత్ ఎనీవన్. ఇఫ్ యూ లాస్ ఇట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు రికవర్ యువర్ అకౌంట్. అది మీ కోడ్ స్టోర్ చేసుకోండి సేఫ్గా. అది ఎవరికి చెప్పద్దు. మీరు లాస్ అయితే అవి మళ్ళీ మీ అకౌంట్ని రికవరీ చేసుకోలేరు అని చెప్తున్నారు ఇక్కడ ఇంపార్టెంట్ సెక్యూరిటీ నోటీస్ దగ్గర. సో అది రాసుకున్న తర్వాత ఇక్కడ మనం కంటిన్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక టెస్ట్ అనేది అన్నాను కదా, ఇప్పుడు వర్డ్ 3 థర్డ్ వర్డ్లో ఏముందో అది సెలెక్ట్ చేయాలి. 4th వర్డ్ అడిగారు, మళ్ళీ అది సెలెక్ట్ చేస్తున్నాను. 7th వర్డ్ సెలెక్ట్ చేశాను. 10th వర్డ్ ఒకటి సెలెక్ట్ చేశాను. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదో. దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, ఎల్లో కలర్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక సెక్యూరిటీ యాక్సెస్కి 6 డిజిట్స్ పిన్ ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా 1 2 3 4 5 6 అలా మాత్రం పెట్టుకోవద్దు. ఓకే, ఒక స్ట్రాంగ్గా ఉండాలి పిన్ అనేది. సో ర్యాండమ్గా పెట్టుకోండి. ఇక్కడ ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడగచ్చు, లేకపోతే మీ పాస్వర్డ్ అడగచ్చు. మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోండి. మీ ఫోన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది కొద్దిగా యాక్సెస్ కోసం. సో మీ ఫోన్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. సో మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఉంటుంది, మన ఈమెయిల్, రిఫల్ లింక్, రిఫల్ లింక్, మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అకౌంట్ స్టేటస్, టోటల్ రిఫల్స్, మనం చేసిన రిఫల్స్ అనేవి. దీంట్లోని మనకి టోటల్ 25 లెవెల్స్ అనేది ఉంటుంది. టీమ్ అనేది మనం చేయాలి. మనం ఒకరిని రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకొకరిని చేస్తే వాళ్ళని ఇంకొకరు చేయాలి. అలాగా మనకి 25 లెవెల్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత మనకి మంచి ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. సో